బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ మేరకు కేసులో పూర్తి వాదనలు విన్న జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్, జార్జ్ మసీహ్ల ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు వినిపించారు. అయితే వాదన సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ ఆర్యమా సుందరం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం మాట్లాడిన ఫుటేజ్ని న్యాయమూర్తులకు చూపించారు. 8 వారాల్లోగా కేసులో తుది తీర్పును వెలువరించాలని పిటిషనర్ తరపు లాయర్ ఆర్యమా సుందరం ధర్మాసనాన్ని కోరారు. మరోవైపు అనంతరం అభిషేక్ మను సింఘ్వి కలగ చేసుకుని ఎమ్మెల్యే అనర్హత కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందేనని మరోసారి ఆయన సమర్థించారు. స్పీకర్కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదంటూ చెప్పుకొచ్చారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అని సింఘ్విని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం సరికాదని అన్నారు. కోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని కామెంట్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు వివరణ ఇస్తూ విపక్షాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీఎంను అలా మాట్లాడేలా ప్రభావితం చేశాయని అన్నారు. వాటిని పట్టించుకోవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ బిఆర్ గవాయ్ సీఎం చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సంయమనం పాటించాల్సిన అక్కర్లేదా అని కామెంట్ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాము కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా అంటూ గంభీర వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందన్నారు. మిగతా 2 వ్యవస్థల నుంచి కూడా అలాంటి గౌరవం ఉండాలని తాము కోరుకుంటున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ మేరకు కేసులో పూర్తి వాదనలు విన్న జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్, జార్జ్ మసీహ్ల ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు వినిపించారు. అయితే వాదన సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ ఆర్యమా సుందరం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం మాట్లాడిన ఫుటేజ్ని న్యాయమూర్తులకు చూపించారు. 8 వారాల్లోగా కేసులో తుది తీర్పును వెలువరించాలని పిటిషనర్ తరపు లాయర్ ఆర్యమా సుందరం ధర్మాసనాన్ని కోరారు. మరోవైపు అనంతరం అభిషేక్ మను సింఘ్వి కల చేసుకుని ఎమ్మెల్యే అనర్హత కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందేనని మరోసారి ఆయన సమర్థించారు. స్పీకర్కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదంటూ చెప్పుకొచ్చారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అని సింఘ్విని ప్రశ్నించారు. న్యాయవాదులు ఎలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం సరికాదని అన్నారు. కోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని కామెంట్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు వివరణ ఇస్తూ విపక్షాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీఎంను అలా మాట్లాడేలా ప్రభావితం చేశాయని అన్నారు. వాటిని పట్టించుకోవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ బిఆర్ గవాయ్ సీఎం చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సంయమనం పాటించాల్సిన అక్కర్లేదా అని కామెంట్ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాము కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా అంటూ గంభీర వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందన్నారు. మిగతా 2 వ్యవస్థల నుంచి కూడా అలాంటి గౌరవం ఉండాలని తాము కోరుకుంటున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.